రాజుగారు ఈ రోజు మధురం మధురంలో జీడిపప్పు హల్వా చేయబోతున్నారు. అవునండి. అసలు ఇది ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. చాలా ఫేవరెట్ డిష్ ఉంటుంది అందరికి, జీడిపప్పు దాంతో హల్వా. సో ఇలాంటి రెసిపీస్ అన్ని మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవడం చూపిస్తే మా ఆడియన్స్ మాత్రం డెఫినెట్లీ ట్రై చేస్తారు. తప్పకుండా. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. ఓకే, జీడిపప్పు హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జీడిపప్పు హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు పొడి 1 కప్పు, గోధుమ రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు 1/2 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పాలు 1/2 లీటర్. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజుగారు? ఓకేనండి. త్వరగా చేసేయండి రాజుగారు. ఎప్పుడెప్పుడు అయిపోతుందా, కంప్లీట్ అయిపోతుందా అని ఉంది. తినేద్దామని. సో ఇక్కడ రవ్వను కొంచెం మనం నెయ్యితో వేయించుకోవాలండి. ఓకే. సో కొంచెం నెయ్యి వేసుకొని రవ్వ, సో కొంచెం బేస్ కొరకు రవ్వ యూజ్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ పూర్తిగా జీడిపప్పుతోనే చేయొచ్చు కదండి, రవ్వ ఎందుకు మిక్స్ చేస్తున్నారు? మరీ ముద్దగా అయిపోతుంది. సో కొంచెం ఆయిలీగా కూడా ఎక్కువ అయిపోయి మనం అంత ఎక్కువగా తీసుకోలేదు. ఏదైనా కొంచెం బేస్ ఉంటే బాగుంటుంది. సో కొంచెం వెగటుగా అయిపోతుందా అండి? అవునండి. కంప్లీట్ జీడిపప్పు ఉన్నా కూడా మనకి అది తినేటప్పుడు ఆ టేస్ట్ ఎక్కువగా తీసుకోలేము. ఓకే. సో ఇది కొంచెం దూరగా వేగితే బాగుంటుంది. కొంచెం వేగాల అవసరం లేదా? సరిపోతుంది. సో దీంట్లోనే జీడిపప్పు, సో పొడిగా కానీ లేదా పేస్ట్లా మన ఇష్టం, ఎలా అయినా వాడుకోవచ్చు. ఓహో, పేస్ట్లా వాడితే మరి ముద్దగా అయిపోదు రవ్వతో? ప్రాబ్లం ఏం లేదు. సో మళ్ళీ ఎలాగో మనకు హల్వా అన్నాం కదా, ముద్దగానే కావాలి కదా. సో ఇక్కడ కూడా కొద్దిగా వేగాలి. ఓకే. సో జీడిపప్పుని పౌడర్ గా చేసి యూజ్ చేస్తున్నారు. ఎస్ అండి. కావాలనుకుంటే ముద్దగా కూడా వాడుకోవచ్చు. ఎస్. సో ఇది కూడా కొంచెం వేగితే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదా? అక్కర్లేదు. సో ఇక్కడ పంచదార, సో అలాగే కొద్దిగా పాలు. ఓకే. కాచిన పాల? కాచి చల్లార్చిన పాలు. ఓకే. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తాను. ఓకే. ఓహో, ఇక్కడ జీడిపప్పు పౌడర్ ఉండలు కట్టేసే ఛాన్స్ ఉందా? ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. సో ఇది కాస్త మనకు ఉడికి దగ్గర రావాలి. ఓకే. సో ఇప్పుడు కొంచెం టైం పడుతుంది అనమాట అంత ఉడికి దగ్గర రావడానికి. ఎస్. సరే, మరి ఆలుపు ఒక చిట్కా చూసేద్దామండి. ఓకే. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఎండాకాలంలోని వేడికి చెమటలు ఎక్కువగా పట్టి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు గ్లూకోజ్లో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకున్నట్లయితే మంచి రిలీఫ్ లభిస్తుంది. చిట్కా చూసారు కదండి. ఓకే, దగ్గర పడిపోయింది కదా రాజుగారు? అవునండి. దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఇక్కడ కొద్దిగా యాలకుల పొడి, ఓకే, అలాగే వేయించిన జీడిపప్పు. నేతిలో వేయించుకున్నారా? అవునండి. ఇంకా దగ్గర పడుతుందా? సరిపోతుందండి. అంటే మనకి కరెక్ట్ గా పర్ఫెక్ట్ హల్వా టెక్స్చర్ ఇదే కదా. ఇంకొంచెం దగ్గర పడిపోతే మరీ గట్టిగా అయిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడిపోతుంది మనకు. సో ఈ స్టేజ్ లో మనం తీసేసుకోవచ్చు. ఓకే. బౌల్ ఇస్తారా? చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా. సో స్వీట్ ప్రియులు ఎవరైనా ఉంటే ఫాస్ట్గా రెడీ చేసేసుకోవడానికి ఇది చాలా బెస్ట్ స్వీట్. టేస్ట్ మంచిగా మనకి త్వరగా కూడా అయిపోతుంది. అవునండి. సో జీడిపప్పుతో గార్నిష్. ఓ, వావ్. ఓకే. నోరు ఊరిపోతుంది రాజుగారు.
కానీ ఇంకొంచెం వెయిట్ చేయాలి. మీరు ఒక కార్వింగ్ కూడా చూపిస్తే ఆ తర్వాత టేస్ట్ చూస్తాను. తప్పకుండా అండి. ఓకే, మరి ఏం చేయబోతున్నారు ఈరోజు? సో రాడిష్తో ఫ్లవర్ చేస్తాను. ఓకే, సో ఒక సిలిండ్రికల్ షేప్లో తీసుకోవాలి. కనీసం ఒక 3 అంగుళాలు లేదా 4 అంగుళాలు సైజ్ ఉంటే సరిపోతుంది. ఓకే. సో దీన్ని కొంచెం ఎడ్జెస్కి లైన్స్ వేస్తున్నాయండి ఇలా. ఓ స్టెమ్కి కావాలా? లేదు, కొంచెం ఎడ్జెస్ పెటల్స్ ఎడ్జెస్ మనకు కొంచెం జిగ్జాగ్గా వచ్చినట్టుగా వస్తుంది. ఓకే, డిజైన్గా వస్తుంది. ఓ మీరు ప్లేట్ ప్రెజెంటేషన్ చేస్తున్నారా? ఎస్ అండి, అంటే ఫ్లవర్ కార్వింగ్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఇలా తీసుకుంటాం. వావ్, అది కట్ చేయడానికి మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, కొంచెం టెక్నిక్ కావాలి. చూస్తుంటే చాలా అలా వెళ్ళిపోతున్నట్టు ఉంది కానీ చాలా కష్టం. టర్నింగ్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి. స్లోగా జాగ్రత్తగా టర్న్ అయ్యేటప్పుడే అందరికి కట్ అయిపోతుంది. అక్కడికి ఆ స్లైస్ కట్ అయిపోతుంది. ఆ టర్నింగ్ అనేది కేర్ఫుల్గా తీసుకోవాలి. సో సైజ్ కూడా అలాగే మనం అరేంజ్ చేసుకోవాలి. మెల్లిగా అది తగ్గుతూ పోతూ ఉంటుంది సైజ్. సో మీరు అలా పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు అరేంజ్ చేసినప్పుడు మనకు ఫార్మేషన్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఈవెన్గా వస్తుంది. సో ఒక ఫ్లవర్కి కనీసం 9 to 11 స్లైసెస్ అవసరం అవుతుంది. ఓకే. సో అందుకనే మనం కొంచెం పెద్దదిగా ఉండేది చూసి తీసుకోవాలి. ఎస్, మరీ చిన్నదైతే మనకు అన్ని పెటల్స్ ఓపెన్ రావు. సో 6 అయిపోయి ఇంకా 3. అది ఇంకా అలా చిన్నగా అయ్యే కొద్దీ ఇంకా కష్టం తీయటం. కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఈజీగానే అవుతుంది. హ్యాండ్ మూమెంట్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే. సో ఈ చివరిగా మిగిలిపోయింది మనకు బేస్లా వస్తుందండి. ఓకే. సో ఫస్ట్ స్లైస్ మధ్యలో ఇలా పెట్టేసుకోవాలి. సెకండ్ క్రాస్గా వస్తుంది. సో థర్డ్ వన్ ఈ రెండింటి మధ్యలో గ్యాప్లో వస్తుంది. గ్యాప్స్ ఫిల్ చేసుకుంటూ అరేంజ్ చేసుకోవాలి. ఎస్. సో ఇలా గ్యాప్స్ మనం ఫిల్ చేస్తూ వెళ్ళాలి. వావ్, చాలా బాగుందండి. ఇలాంటి ఫ్లవర్ నేనైతే చూడలేదు. లోటస్కి దగ్గరగా ఉంది కొంచెం. సో లోటస్ అంటే షేప్ అనేది కొంచెం వేరేగా వస్తుంది. ఇది మనకు అది కొంచెం రౌండ్ షేప్. మీరు రాడిష్ రౌండ్ గా ఉంటుంది కదా, అదంతా కూడా చక్కగా కుదిరింది. సో చివరిగా మధ్యలో టూత్ పిక్స్ కనిపిస్తుంది కదండి. సో దాన్ని కవర్ చేయడానికి క్యారెట్ లోంచి ఇలా ఒక రౌండ్ పీస్ ఒకటి తీసుకున్నాం. ఓకే. సో కొంచెం కలర్ డిఫరెంట్గా ఉండేది తీసుకోవాలి. సో ఇక్కడ ఇది వచ్చేస్తుంది. ఓకే అండి, సో ఫ్లవర్ రెడీ. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇలాంటి ఫ్లవర్స్ అమ్మాయిలకి ఇస్తే జడలో కూడా పెట్టేసుకుంటారు, అంత చక్కగా ఉంది. అంటే ఎక్కడ తెలియట్లేదు మీరు కార్వింగ్ చేసినట్టు, రియల్ ఫ్లవర్ లాగే ఉంది. ఓకే, చాలా బాగుంది. సో మరి వేడివేడిగా హల్వాతో పాటు మంచి కార్వింగ్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. జీడిపప్పు హల్వా తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నెయ్యి వేసి గోధుమ రవ్వ వేసి దోరగా వేయించాలి. దీనిలో జీడిపప్పు పొడి వేసి వేగాక పంచదార వేసి పాలు తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తరువాత యాలకుల పొడి వేయించిన జీడిపప్పు వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జీడిపప్పు హల్వా రెడీ.